శ్రీమాత్రే నమః. అమ్మా, కొన్ని దేవతామూర్తులకి ఈ పువ్వులతోని పుష్పాలతోని పూజలు చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. నిజమేనా? అది ఎంతవరకు వాస్తవం అని చెప్పి నన్నొకరు అడిగారండి. నిజానికి భూమి మీద పండుతున్నటువంటి ప్రతి పంట భగవంతుడి సృష్టి. ప్రతి పుష్పము కూడా భగవంతుడి సృష్టి. కానీ శాస్త్ర ప్రకారంగా మనం కొన్ని నేర్చుకొని ఉన్నాము కాబట్టి, శాస్త్రాన్ని అనుసరించాలి కాబట్టి, శాస్త్రంలోని కొన్ని పురాణాల్లోని కొన్ని రాయబడి ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం. వినాయకుడికి తులసి దళాలతో ఇంతవరకు కూడా పూజ ఎవరు చేయలేదు, చేయకూడదంట. అలాగే దుర్గాదేవిని గరిక పూసతో పూజించడం మంచిది కాదంట. సూర్యుడికి బిల్వపత్రాలు ద్వారా పూజలు చేయటం మంచిది కాదంట. విష్ణువు పూజలో కూడా అక్షింతలు పెట్టి పూజ చేయడం మంచిది కాదంట. ఏదో అవసరానికి తప్ప అక్షతలతో విష్ణువుని పూజించకూడదంట. అలాగే మన పరమశివుడు రుద్రుడికి బిల్వపత్రాలు, అలాగే మారేడు దళాలు, అలాగే మీకు ఎక్కడైనా చూస్తారనమాట, గన్నేరు పువ్వులు అంటాము, జిల్లేడు పువ్వులు అంటాము. ఇలాంటి పువ్వులతో పూజ చేయటం మంచిది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.